విత్తన బీజాలకు బీజోపచార ఎంత ముఖ్యమో అనే విషయంలో ఒక చిన్న తప్పు చేయడం వల్ల సుమారు 20 నుండి 30% దిగుబడిని తగ్గించుకోవాల్సి వస్తుంది. అయితే రసాయనాలతో చేయడం వల్ల ఆ సూక్ష్మజీవులను, మట్టిలో ఉండే రోగకారకాలను లేదా ఉపకారి సూక్ష్మజీవులను రెండింటినీ దెబ్బతీస్తుంది. రసాయనాలతో విత్తన శుద్ధి చేయడం వల్ల అందరి రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న విషయం ఏమిటంటే, విత్తన బీజాలకు బీజోపచార ఎంత ముఖ్యమో అనే దాని గురించి నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. ఇప్పటికే ఉత్తర కర్ణాటకలో విత్తనాలు వేయడం ప్రారంభమైంది. కాబట్టి ప్రారంభంలో ఒక చిన్న తప్పు చేయడం వల్ల సుమారు 20 నుండి 30% దిగుబడిని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆ తప్పు ఏమిటో, ఈ పద్ధతిని అనుసరిస్తే మీ దిగుబడి కూడా పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. కాబట్టి విత్తనాలకు బీజోపచారం చేయడం చాలా ముఖ్యం. ఈ బీజోపచారం 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి, రసాయనాలను ఉపయోగించి విత్తనాలకు పూత పూయడం. సూక్ష్మజీవులను ఉపయోగించి మనం విత్తనాలకు పూత పూసి విత్తడం రెండో పద్ధతి. ఈ రెండింటికి తేడా ఏమిటంటే, బీజోపచారం చేయడంలోని ఉద్దేశ్యం నేలలో ఉండే రోగకారక క్రిములు ఈ విత్తనానికి హాని చేయకూడదనే ఉద్దేశ్యంతో చేస్తారు. అయితే రసాయనాలను వాడటం వల్ల ఆ జీవాణులను, నేలలో ఉండే రోగకారక క్రిములను కావచ్చు లేదా ఉపయోగకరమైన సూక్ష్మ జీవులను రెండింటికి హాని చేస్తుంది. రసాయనాలతో బీజోపచారం చేసి విత్తితే అదే ఉపయోగకరమైన సూక్ష్మ జీవులతో, పప్పు ధాన్యాలకు రైజోబియం అనే సూక్ష్మ జీవులతో బీజోపచారం చేస్తే నేల జీవ వైవిధ్యాన్ని పెంచడం ద్వారా తర్వాత మంచి పంటను మనం పొందవచ్చు. అందుకే ఏ బీజోపచారం చేయాలని మనం చూసినప్పుడు డాక్టర్ సాయిల్, రైజోబియం సూక్ష్మ జీవులతో పూత పూయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో నేను చెబుతాను. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చూడండి, డాక్టర్ సాయిల్, రైజోబియం సూక్ష్మ జీవులను విత్తే ఒక రోజు ముందు సాయంత్రం విత్తనాలకు కలపాలి. ఆ మిశ్రమాన్ని చేతితో బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన విత్తనాలను మరుసటి రోజు ఉదయం మీరు విత్తుకోవచ్చు. ఇది చాలా సులభం. మరి ఇలా చేసిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుంది, దీని ప్రత్యేకత ఏమిటి, డాక్టర్ సాయిల్ రైజోబియంని ఎందుకు వాడాలి అని మేము చెప్తున్నామంటే, ఈ సూక్ష్మ జీవులు విత్తనంపై పూసినప్పుడు అవి వేరు అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. అంటే విత్తనం మొలకెత్తేటప్పుడు మొదట వచ్చేది వేరే కదా, ఆ వేరు త్వరగా వచ్చేలా చేస్తుంది. వేరు పెరిగే కొద్దీ ఈ సూక్ష్మ జీవులు వేరు చుట్టూ కప్పుకుని వేర్లను రోగకారక క్రిముల నుండి రక్షిస్తాయి. ఇలా రక్షించడం వల్ల వేరు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుంది. ఆ తర్వాత మొలకెత్తే శాతం చాలా పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. దీనివల్ల మీరు విత్తన శుద్ధి చేయడం ద్వారా మొలకెత్తడం కూడా పెరుగుతుంది. దీనితో పాటు మట్టిలో వానపాములు అభివృద్ధి చెందుతాయి. ఈ డాక్టర్ సాయిల్, రైజోబియం విత్తన శుద్ధి చేయడం వల్ల ఆ వానపాములు మట్టి నిర్మాణాన్ని మృదువుగా చేస్తాయి, మరియు గాలి బాగా ఆడుతుంది, నీరు బాగా ఇంకేలా చేస్తాయి. కాబట్టి వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. మట్టి లోపల ఇంత ఎక్కువ పని జరుగుతున్నప్పుడు దాని పై భాగంలో ఆ మొలక చాలా దృఢంగా వస్తుంది, ఈ పనులన్నీ జరగడం వల్ల. కాబట్టి దృఢంగా వచ్చి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తూ కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. ఆ కొమ్మలు కూడా ఎక్కువగా వస్తాయి, పెరుగుదల బాగా ఉంటుంది, పూలు బాగా వస్తాయి, కాబట్టి కాయలు పడతాయి, దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రైజోబియం విత్తన శుద్ధిని ఉపయోగించడం వల్ల మట్టిలో పోషకాల లభ్యత కూడా పెరుగుతుంది. మొదట లభ్యం కాని స్థితి అంటే మట్టిలో జీవ వైవిధ్యం ఎక్కడ ఉండదో దీన్ని అలభ్యత లేదా అందుబాటులో లేని రూపం అని అంటారు. ఆ విధంగా ఉంటుంది. ఈ విత్తన శుద్ధిని ఉపయోగించడం వల్ల ఆ పోషకాలు లభించే రూపంలోకి వచ్చి మొక్కకు సరిపడా పోషకాలను మీరు ఇలా చేయకపోతే, రసాయనాలు ఎంత వాడినా కూడా మొక్క వేర్లు వాటిని సరిగా గ్రహించవు, ఖర్చు ఎక్కువ అవుతుంది.
దానితో పాటు ఈరోజు రసాయన ఎరువుల కొరత కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒకవైపు మీ ఖర్చు పెరిగింది, మొక్కకు ఉపయోగం లేదు, మట్టి కాలుష్యం కూడా అవుతుంది. అందువల్ల ఈ సూక్ష్మ జీవులను ఉపయోగించి విత్తనాలను శుద్ధి చేయడం వలన మట్టి రక్షణ జరిగింది, మట్టిలో జీవ వైవిధ్యం పెరిగింది, మట్టిలో పోషకాల లభ్యత పెరిగింది, వేర్ల అభివృద్ధి పెరిగింది. కరువు, వర్షం ఆలస్యంగా వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మొక్కకు వచ్చింది. రోగనిరోధక శక్తి పెరిగింది, కొమ్మలు ఎక్కువగా వచ్చాయి, పూత బాగా వచ్చింది, దిగుబడి కూడా 20 నుండి 30% పెరిగింది. పప్పు ధాన్యాలలో ఈ డాక్టర్ సాయల్ విత్తన శుద్ధిని ఉపయోగించి చేస్తున్న రైతులు ఇచ్చిన విజయగాథలను మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. ఇది ప్రయోగాత్మకంగా ఈ రోజు మేము నిరూపించిన ఉత్పత్తి కాబట్టి దిగుబడి పెరుగుతుంది, నాణ్యత బాగా వస్తుంది, కాబట్టి మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది. అందుకే మర్చిపోవద్దు, ఈ చిన్న పనిని పూర్తి చేయకుండా ముందుకు వెళ్ళడం వల్ల మీకు ఆ ఆర్థిక నష్టం పెరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని చేసుకోండి. దీన్ని చేసుకోవడానికి ఉత్పత్తి కోసం ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఇది అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. తెప్పించుకొని మంచి పంట పండించండి అని చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు.